అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాల్లో పడ్డ వర్షాల వల్ల అనేక కార్లు నీట మునిగిపోయి ఉన్నాయి. ఈ కార్లని మనం స్టార్ట్ చేయకపోవడం కరెక్ట్. అవి స్టార్ట్ చేయకుండా వర్క్షాప్కి టో చేసి తీసుకెళ్ళాలి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే, మీ కారు ఇన్సూరెన్స్ కవర్లో, ఇన్సూరెన్స్ పాలసీలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే క్లాజ్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి మీ కార్ని వర్క్షాప్కి టో చేసి తీసుకెళ్తారు. దాని ఖర్చులు వారే భరిస్తారు. ఇకపోతే వర్షంలో మునిగిన కార్లకి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. మొట్టమొదటి ప్రాబ్లము గేర్ బాక్స్ పాడైపోతుంది. రెండోది ఎలక్ట్రికల్ వైరింగ్ కాలిపోతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతాయి. ఇది కాకుండా రస్ట్ పడుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు, కారు ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు, కారు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే క్లాజ్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి వారి కార్లను వర్క్షాప్కి వారే టో చేసుకుని తీసుకెళ్తారు. లేదా మనమే టో చేసుకుని దగ్గరున్న వర్క్షాప్ తీసుకెళ్ళాలి. ఇకపోతే ఈ వర్షంలో మునిగిపోయిన కార్లకు ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అనేది ఒక విషయం. ఇక్కడ ఏంటంటే, ఇన్సూరెన్స్లో ఒక క్లాజ్ ఉంది. ఎడిషనల్ క్లాజ్ ఏంటంటే, ఈ వరదల్లో మునిగిపోయిన కార్లకు ఇన్సూరెన్స్ కావాలంటే మొట్టమొదటిగా తమ కార్లు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది కాకుండా ఇంజన్ ప్రొటెక్షన్ అనే క్లాజ్ కూడా ఉండాలి. అది కాకుండా జీరో డిప్రిషియేషన్ క్లాజ్ కూడా ఉండాలి. అంటే చూడండి, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు, ఇంజన్ ప్రొటెక్షన్ క్లాజు, జీరో డిప్రిషియేషన్ క్లాజు, ఈ మూడు క్లాజులు ఉన్న ఇన్సూరెన్స్కు మాత్రమే కార్ల ఫ్లడ్లో మునిగిపోయిన కార్లకు టోటల్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఈ మూడు క్లాజుల్లో ఏ క్లాజు లేకపోయినా కూడా మీకు ఇబ్బందే. కాబట్టి ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ కారుకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే క్లాజ్ ఉందో లేదో చూడండి. ఉందనుకోండి, ఆ ఇన్సూరెన్స్కి ఫోన్ చేసి నా కారు నీటిలో మునిగిపోయింది, నా కారుని వర్క్షాప్కి తరలించండి అని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయాలి. చేసిన తర్వాత కంపెనీ వారు వారికి టైం ఇస్తారు. ఆ టైంని టో చేసుకుని కార్ని తీసుకెళ్తారు. ఈ లోపలే మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీలో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సా నాది, టోటల్ ఇంజన్ ప్రొటెక్షన్ ఉందా, అది కాకుండా జీరో డిప్రిషియేషన్ ఉందా, ఈ మూడు చూసుకోండి. ఈ మూడు ఉంటే మీ కారుకి వచ్చిన డ్యామేజ్, వరదల వల్ల వచ్చిన టోటల్ డ్యామేజ్ని ఇన్సూరెన్స్ కంపెనీ వారే భరిస్తారు. కాబట్టి ఈ మూడు క్లాజులు చూడండి. ఇంకోపోతే కారు వరదలో మునిగిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కారుని స్టార్ట్ చేయడానికి మీరు ప్రయత్నించవద్దు, స్టార్ట్ చేయవద్దు. ఇగ్నిషన్లో కీ పెట్టవచ్చు కానీ ఇగ్నిషన్ని స్టార్ట్ చేయకూడదు. ఎందువల్లంటే ఇమీడియట్గా మీ ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కాలిపోతుంది. ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ కాలిపోవడం మొదలెట్టిన తర్వాత కారు మొత్తమే కాలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అవి కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కాలిపోతాయి. ఇది రెండో విషయం ఏంటంటే, కారులో వాటర్ వస్తే గేర్ బాక్స్ పాడైపోతుంది, ఇంజన్ స్టార్ట్ కూడా కాదు, ఇంజన్ సీజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మొట్టమొదటిగా ఇప్పుడు మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉందా లేదా చూడండి. చూసిన తర్వాత ఈ 2-3 రోజులు ఆగండి. 2-3 రోజులు ఆగిన తర్వాత మీ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద కానీ మీ ఇంట్లో కానీ నీటి వరద ప్రవాహం లేకుండా, నీరు ఏమీ లేనప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీకు దగ్గరలో ఉన్న వర్క్షాప్కి వెళ్లే మార్గంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు లేకుండా ఉన్న రోజుని మీరు కార్ని వర్క్షాప్కి తరలించాలి. రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటే వాళ్ళకి ఇవాళే ఫోన్ చేయండి, తప్పలేదు. వాళ్ళు మీకు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్కి వచ్చి తీసుకెళ్తారు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కాజ్ లేని కార్లన్నిటికీ మీరు
ఇన్సూరెన్స్ కంపెనీకి ముందే ఫోన్ చేసి, ఈరోజే ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి నా కారు వరదల్లో మునిగింది, నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయదలుచుకున్నాను అని మీరు ఇంటిమేషన్ ఇవ్వండి. ఆ ఇంటిమేషను మీరు వాట్సాప్ ద్వారా ఇవ్వచ్చు, మెయిల్ ద్వారా ఇవ్వచ్చు. కానీ మీరు ఇచ్చిన ఇంటిమేషన్కి ప్రూఫ్ పెట్టుకోండి మీ దగ్గర. వాట్సాప్ ప్రూఫ్ కానీ, మెయిల్ ప్రూఫ్ కానీ, ఫోన్ కాల్ ప్రూఫ్ కానీ పెట్టుకోండి. సో మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నారో ఆయన పేరు, మొబైల్ నెంబరు నోట్ చేసి పెట్టుకోండి. ఇకపోతే మరొకసారి చెప్తున్నాను, కారుని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయవద్దు. కారుని టో చేసి వర్క్షాప్కి తీసుకెళ్ళాలి. టో చేయడానికి ఖర్చులు మీ కారుకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే క్లాజ్ ఉంటే వారే భరిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అది లేకపోతే మీరే కార్ని టో చేసుకుని మీ దగ్గరున్న వర్క్షాప్కి తీసుకెళ్ళాలి. అర్థమైందనుకుంటాను. కారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయవద్దు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. మీ ఇన్సూరెన్స్ పాలసీలో టోటల్ ఇంజన్ ప్రొటెక్షన్ ఉందా లేదా, జీరో డిప్రిషియేషన్ ఉందా లేదా, మీ కారు మొత్తం ఇన్సూరెన్స్ అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ చేశారా లేదా, ఈ 3 ఉండేలా చూసుకోండి. మీకేమైనా అనుమానాలుంటే ఈ కింద కామెంట్ ద్వారా పెడితే నాకు తెలిసినంత వరకు మీ అనుమానాల్ని నివృత్తి చేయగలను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. మీ అనుమానాలు, మీ సందేహాలని కామెంట్ రూపంలో పెడితే నేను జవాబు ఇవ్వగలను. God bless you all. Take care of you.